వేకువ వాక్యం కొరకై 121వ కీర్తన మొదటి వచనం చివరి మాట, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అనే వాక్యము. నిజంగానే ఈ దినాన నువ్వు కూడా ఏదో సహాయం కొరకు ఎదురు చూస్తున్నావేమో. మనుష్య జీవితంలో ప్రతి దినము ఏదో ఒక సహాయము మనకు అవసరం అవుతుంది. వ్యక్తిగత విషయంలో సహాయం, ఆర్థిక విషయాల్లో సహాయం, ఆరోగ్య విషయాల్లో సహాయము, కుటుంబ విషయాల్లో సహాయము, ఉద్యోగ విషయాలలో, అలాగే పిల్లలకు చదువులు, పరీక్షల విషయాల్లో కూడా నిత్యము సహాయము మనము కోరుతూనే ఉంటాం. అయితే చాలాసార్లు సహాయము దొరకక చాలా మనము కృంగిపోతూ ఉంటాం. ఈ దినాన దేవుడు నీకు సహాయము చేయాలని ఈ వర్తమానము నీ దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఏ సహాయం కొరకు ఎన్ని దినాలుగా నువ్వు ఎదురు చూస్తూ కనిపెట్టుకుంటున్నావేమో, ఒకవేళ నీ విషయంలో సహాయమేమో, నీ బిడ్డల విషయంలో, వారి బిడ్డల విషయంలో నువ్వు సహాయము కోరుతున్నావేమో, లేదా నీ స్నేహితులు, నీ బంధువుల విషయంలో ఏ సహాయాన్నైతే నువ్వు కోరుతున్నావో ప్రియమైన సహోదరుడా, ఆ సహాయము దేవుని వలన నీకు ఈ దినము కలగాలని ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు తెలియచేస్తున్నాను. సహాయం అనేది రెండు రకాలుగా ఉన్నది. మొట్టమొదట మానవ సహాయము, రెండవది దైవ సహాయము. మానవ సహాయమైనది తాత్కాలికమైనది. మనుషులు ఒకసారి సహాయం చేసినప్పటికీ కూడా రెండోసారి సహాయం చేయటానికి ఇష్టపడరు. ఇంకా చెప్పాలంటే, ఒకరు సహాయం మనకు చేస్తే మరలా మన దగ్గర నుంచి మరొక సహాయాన్ని ఎదురు చూసేవాళ్ళుగా ఉంటారు. కానీ దేవుడు అలా కాదు. ఆయన చేసే సహాయము శాశ్వతమైన సహాయము. నీ నుంచి మరలా ఏ బదులు ఆయన కోరుకోడు. ఈ దినాన దైవ సహాయమే నీకు కలగాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఒకానొక సందర్భంలో సైనిక పటాలం వారు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక చలి ఎంతో భయంకరమైన ఆ కొండల్లో వెళ్తున్నారు. ఆ మంచు కొండల్లో వారికి ఏదైనా టీ తాగితే బాగుండు అనిపించింది. అంత చలిగా ఉంది. కొంత దూరంలో ఒక టీ స్టాల్ కనపడుతున్నప్పుడు ఆశతో అక్కడికి వెళ్ళారు. అయితే ఆ టీ స్టాలు తాళం వేసి ఉంది. అప్పుడు ఒక సైనికుడు అన్నాడు, ఇంత చలిలో మనం ఉన్నాం కదా, ఈ టీ షాప్ పగలగొట్టి మనం లోపల టీ తాగితే అదంత నేరం కాదు. మనం ప్రజలను ఎంతో కాపాడుతున్నాం, దేశాన్ని భద్రపరుస్తాం అన్నప్పుడు దానికి సైనిక అధికారి కూడా ఒప్పుకొని ఆ టీ స్టాల్ తాళం పగలగొట్టి లోపల చూస్తే అందులో కొన్ని పాలు, టీ పొడి ప్యాకెట్స్, బిస్కెట్స్ ఉన్నాయి. ఆ సైనికులకు అది ఎంతగానో వారికి ఆ డ్యూటీలో ఆకలి తీర్చడమే కాదు, ఆ టీ వారికి ఎంతో వేడిని, ఉపశమనాన్ని, మరింత నూతన శక్తి ముందుకు వెళ్ళటానికి ఇచ్చింది. వారెంతో సంతోషంగా వెళ్తున్నప్పుడు ఆ సైనిక అధికారి ఒక 1000 రూపాయలు ఆ షాప్ లోపల ఉంచేశాడు. ఈ సైనికులు వెళ్ళిపోయారు. ఉదయాన్నే ఆ టీ షాప్ యజమాని ఆయన వచ్చి చూసినప్పుడు తాళం పగలగొట్టి ఉండటం చూచి ఎంతో బాధపడి ఏడుస్తూ, దొంగతనం జరిగింది, ఏమేం పోయాయని బాధపడుతూ లోపల చూసినప్పుడు కొన్ని టీ ప్యాకెట్స్, పాలు, బిస్కెట్స్ తప్ప ఏది కూడా పోగొట్టలేదు. అమ్మయ్య అనుకున్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ 1000 రూపాయలు ఉండటం చూశాడు. ఎంతో సంతోషించాడు. ఎందుకంటే ఆ 1000 రూపాయల కోసం చాలా దినాలుగా చూస్తున్నాడు. ఆ టీ అంతగా అమ్ముడవ్వట్లేదు, బిజినెస్ జరగట్లేదు. అంత మాత్రమే కాదు, ఆ షాప్ అమ్మేద్దాం అనుకున్నాడు. కారణం, తన యొక్క కుమార్తెకు ఎంతో అనారోగ్యం ఉండటం వలన ఆ 1000 రూపాయలు అవసరం. ఎప్పుడైతే షాపులో 1000 రూపాయలు చూశాడో అతను అనుకున్నాడు, దేవుడే రాత్రి నా టీ స్టాల్కు వచ్చి టీ తాగి ఆయన 1000 రూపాయలు ఉంచి వెళ్ళాడు అనుకొని దేవుణ్ణి ఎంతో స్తుతించాడు. తన కుమార్తెకు హాస్పిటల్లో చూపించాడు. కొన్ని దినాల తర్వాత ఆ సైనికులు తిరిగి వచ్చే ప్రయాణంలో ఆ టీ షాప్ దగ్గర ఆగినప్పుడు అది తెరిచే ఉంది. అప్పుడు సైనికులు ఆ టీ షాప్ యజమాని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అతను చాలా సంతోషంగా ఉన్నాడు.
అతనిలో ఏ దిగులు వేదన కనబడట్లేదు. అప్పుడు వారు అడిగారు, నీ సంతోషానికి కారణం ఏంటి అంటే అతను చెప్పాడు, అయ్యా 10 రోజుల క్రితం ఒక రాత్రి దేవుడు నా టీ స్టాల్లోకి వచ్చి టీ తాగి 1000 రూపాయలు ఉంచి వెళ్ళాడు. ఆ 1000 రూపాయల కోసం నేను ఎన్నో దినాలుగా ఎదురు చూస్తున్నాను. నా కుమార్తెకు వైద్యం చేయించాను, దేవుడే వచ్చి నాకు సహాయం చేసి వెళ్ళాడు అన్నప్పుడు ఆ సైనికులందరూ కూడా ఆ సైనిక అధికారి వైపు చూశారు. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన మనము కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఏదో ఒక రీతిగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. అంతేకాదు అక్కరలో అవసరతలో ఉన్న వారికి మనం చేసే చిన్న సహాయమే వారికి ఎంతగానో జీవితాంతము అది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన సహాయకుడు. అది ఎక్కడి నుండి వచ్చును అంటే దేవుని వలనే కలుగును. ఈ దినాన ఏ సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో తప్పనిసరిగా దేవుడు నీకు ఆ సహాయము చేసేవాడుగా ఉంటున్నాడు. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కూడా 121వ కీర్తన 2వ వచనంలో యెహోవా వలనే నాకు సహాయము కలుగును. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనం, ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు. అదే 9వ వచనంలో కూడా ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును. ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితంలో కూడా నీకు సహాయం చేయగలిగేది ఆయన ఒక్కడే. ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నావో, నిస్సహాయతతో కృంగుదలతో వేదనతో ఉంటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇప్పుడే దేవుడు తన చెయ్యి నీ వైపు చాచుచున్నాడు. నీకు తప్పనిసరిగా సహాయం చేసి ఈ దినమే నీకు నెమ్మదిని, కావలసిన సమాధానాన్ని, సంతృప్తిని ఇచ్చి నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేసి ఉన్నతమైన అనుభవంలో, నూతన మార్గంలో నిన్ను నడిపించలాగున నీ కొరకై ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు చెల్లిస్తున్నాం. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునో అది యెహోవా వలనే కలుగును. ఈ దినాన్ని కూడా ప్రభువా, మా ప్రియులు దేని కొరకై ఎదురు చూస్తున్నారో, ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాలలో, ఉద్యోగ విషయాలలో, ఏ విషయంలో ప్రభువా వారికి సహాయము అవసరమై ఉన్నదో దయచేసి ఇప్పుడే ప్రభువా వారికి కావలసిన సహాయము అనుగ్రహించి నమ్మదగిన సహాయకుడిగా నడిపించి తోడుగా ఉండమని, సహాయము చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.